హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గ్రాండ్ వెల్కమ్ టు రంగనాథ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఎడిటింగ్ లో భాగంగా మనం ఏదైనా ఒక సాంగ్ తీసుకుని దానికి ఓన్ గా మనం లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇష్టమైన సాంగ్ పెట్టుకొని ఎలాగైనా కానీ లిరిక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఓన్ గా లిరిక్స్ రాయడానికి మనకి చాలా ప్రాసెస్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాసెస్ అన్నింటిలో నేను యూనిక్ వే అండ్ సింపుల్ వే ఒకటి చెప్తాను. అండ్ ఇది కనుక మీకు వచ్చినట్టయితే మీరు ఏ సాంగ్ కి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ కి మీరు ఓన్ గా లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదన్నా లిరికల్ వీడియో ఎడిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఏదన్నా ఒకటి ఉండాలి. అది కైన్ మాస్టర్ కావచ్చు, అలైట్ మోషన్ కావచ్చు, విఎన్ ఎడిట్స్ కావచ్చు, లేదా అడాబ్కి సంబంధించిన యాప్స్ కావచ్చు. ఎలాంటి యాప్స్లో అయినా కానీ మీరు లిరికల్ వీడియో ఎడిట్ చేయడానికి ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. మీకు జనరల్గా మీకు చూపించడానికి నేనైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అనే లేదు, మీ దగ్గర ఏ యాప్ ఉన్నా కానీ వీడియో ఎడిటింగ్ యాప్ ఏదైనా కానీ యూజ్ చేసి దాని ద్వారా ఈ విధంగా మీరు లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఓపెన్ చేయగానే ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఆ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత జనరల్గా మీ దగ్గర ఏ యాప్ ఉన్నా కానీ ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. నేను జనరల్గా ఒక ఆస్పెక్ట్ రేషియో తీసుకున్నాను. నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నేను ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ని ఒక 10-15 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. అంటే మనకి ఎంతసేపు వీడియో కావాలంటే అంతసేపు మన ఇమేజ్ని అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ పెట్టి ఇమేజ్ కింద కానీ మీరు ఎక్కడైనా కానీ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో లిరిక్స్ అనేవి ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం మీరు లేయర్ మీద ట్యాప్ ఇవ్వండి, టెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. కైన్ మాస్టర్లో అయితే మీరు లేయర్ మీద టెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వాలి. బట్ మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో, మీ ఎడిటింగ్ యాప్లో మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన హోమ్ స్క్రీన్లోకి వచ్చేయండి. హోమ్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్లోకి రండి. ట్యాబ్లోకి వచ్చిన తర్వాత మనకి ఏదైతే సాంగ్ కావాలో ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అయితే తీసుకోండి. సో నేనైతే ఈ సాంగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అనేవి టైప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఈ సాంగ్ యొక్క లిరిక్స్ అయితే టైప్ చేశాను. మనకి ఇక్కడ చాలా వెబ్సైట్స్లో మనకైతే లిరిక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని దాంట్లో నుంచి లిరిక్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ లిరిక్స్ అనేవి అయితే ఉన్నాయి. సో మనం 1 by 1 నీట్గా వీటిని కాపీ చేసుకోవాలి. మీరు లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు కాపీ చేసుకొని మళ్ళీ మన కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సాంగ్ని అయితే తీసుకోవాలి. గైస్, నేను చెప్పా కదా, నేనైతే ఈ సాంగ్ అయితే లిరిక్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆ సాంగ్ అయితే తీసుకుంటున్నాను. సో గైస్, నేను సాంగ్ అయితే తీసుకున్నాను. సాంగ్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా మీరు సాంగ్ని విని ఎక్కడి వరకు అయితే లిరిక్ వస్తుందో అక్కడ వరకు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఏదైతే లిరిక్ ఉందో ఆ లిరిక్ని మీరు డౌన్లో పెట్టేయండి. మీకు అప్లో కావాలంటే అప్లో కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయినా కానీ మీకు ఫాంట్ అనేది ఉంటుంది, కలర్ అనేది ఉంటుంది, టెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత మీరు ఇన్ యానిమేషన్లోకి వచ్చేయండి. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి వైబ్రేట్ ఇచ్చేయండి. లేదా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏదో ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఆ సాంగ్ విని అక్కడ వరకు కట్ చేసుకోండి. ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక లిరిక్ కావాలి కాబట్టి మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్రోమ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక లిరిక్ని మనం కాపీ చేసుకోవాలి. సో నేను చేస్తాను చూడండి. ఇలా కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి మనమైతే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ సాంగ్ని అయితే విని కరెక్ట్గా మనం అక్కడికి ట్రిమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రిమ్ చేసుకొని మళ్ళీ దాన్ని డౌన్లో కావాలంటే డౌన్ పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 30 సెకండ్స్ కావాలంటే 30 సెకండ్స్, 40 సెకండ్స్ కావాలంటే 40 సెకండ్స్, లేదా సాంగ్ మొత్తం కావాలంటే సాంగ్ మొత్తం మీరైతే లిరిక్స్ అయితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ఎడిటింగ్ యాప్లో అయినా చేయొచ్చు. సో ఈ విధంగా లిరిక్స్ అనేవి యాడ్ చేస్తారు ఎవరైనా కానీ. సో మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి యానిమేషన్ వచ్చేసి కైన్ మాస్టర్లో అయితే ఇన్ యానిమేషన్లో కొన్ని యానిమేషన్స్ అయితే ఉన్నాయి. జనరల్గా ఏ ఎడిటింగ్ యాప్లో అయినా కానీ కొన్ని ఇన్బిల్ట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. అవి మీరు యూజ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను మీకు లిరిక్స్ అనేవి ఎలా రాసుకోవాలో చెప్పాను. జనరల్గా ఏదన్నా యాప్లో కానీ వాళ్ళు ఇచ్చిన యానిమేషన్స్ మనం యూజ్ చేయకుండా ఓన్గా
ఎఫెక్ట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి అండ్ ప్రో లెవెల్లో లిరికల్ వీడియోస్ అనేవి ఎలా చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అండ్ దానికోసం మంచి మంచి యాప్స్ ఏంటనేవి కూడా నా నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా అయితే చెప్తాను. సో మీరు కామెంట్ చేయండి గైస్, మీరు ఎలాంటి యాప్లో లిరిక్స్ అనేవి మంచిగా వస్తాయి అని మీకు తెలుసుకోవాలని ఉంటే దాన్ని కామెంట్ చేయండి. సో మీరు వాడుతున్న ఎడిటింగ్ యాప్ ఏదైనా ఉందా దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గుడ్